ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశా మ్యామ్. ఆర్ఆర్బీ ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆర్ఆర్బీ ఏఎల్పీ అప్లికేషన్స్ అనేవి రీసెంట్ గా రిలీజ్ అవడం అయితే జరిగింది. చాలా మంది అభ్యర్థులు వేకెన్సీస్ ని మాత్రమే చూసి జోన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ సెలక్షన్ మీద ప్రభావం చూపేది వేకెన్సీస్ మాత్రమే కాదు, అసలు ఏ జోన్ కి ఎంత మంది అప్లై చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం పూర్తిగా ఏ జోన్ కి ఎంత మంది అప్లై చేశారు, అసలు ఏ జోన్ లో కాంపిటీషన్ అనేది అత్యధికంగా ఉంది, ఏ జోన్ లో కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంది, మన సికింద్రాబాద్ జోన్ కి కేటగిరీ వైజ్ అప్లికేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఒక్క పోస్ట్ కి ఒక్క వేకెన్సీకి ఎంత మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు, వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చూసి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. ఎవరైతే రైల్వేలో ఆర్ఆర్బీ ఏఎల్పీలో ఖచ్చితంగా ఇయర్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. టోటల్ గా మనకి ఇక్కడ ఈ ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎన్ని వేకెన్సీస్ తో రిలీజ్ అయింది, 11,000 ప్లస్ వేకెన్సీస్ తో అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం అయితే జరిగింది. మరి ఆ 11,000 వేకెన్సీస్ కి ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు, ఎంతమంది అప్లై చేశారు? 8,40,944 మెంబర్స్ ఈ 11,000 వేకెన్సీస్ కి అప్లై చేయడం అయితే జరిగింది. సో మీ అందరూ కూడా అప్లై చేశారు కదా. మరి ఈ ఇయర్ ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ జాబ్ కొట్టేలా చేయడానికి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి మేము ఎంతగానో ప్రయత్నిస్తాం. సో అందుకనే మన దగ్గర ఉన్న ఒక కోర్స్ గురించి, ఆర్ఆర్బీకి సంబంధించిన కోర్స్ గురించి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి, చూసి నచ్చినట్టయితే ఖచ్చితంగా కోర్స్ ని పర్చేస్ చేయండి. ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్ లో అవైలబుల్ గా ఉంది. మనం ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఆర్బీ ఏఎల్పీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి ప్లే స్టోర్ లోకి వెళ్ళి డెమో క్లాస్ పిఆర్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటాయి, డెమో క్లాసెస్ ని ఖచ్చితంగా వినండి. విని నచ్చినట్టయితే కోర్స్ ని పర్చేస్ చేయండి. మనం కంప్లీట్ కోర్స్ ని అయితే అందిస్తున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ని మనం అందించడం అయితే జరుగుతుంది. మన దగ్గర రికార్డింగ్ క్లాసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, డెమో క్లాసెస్ ఉన్నాయి. అండ్ అలానే ప్రతిరోజు కూడా లైవ్ సెక్షన్స్ కూడా అవుతున్నాయి, మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం ఇవన్నీ కూడా 1,200 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఇంకా ఏం అందిస్తున్నాం? ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ వీడియోస్, ఎన్సీఆర్టీ బిట్స్ ప్లస్ పీవైక్యూస్, అండ్ అలానే టెక్స్టువల్ ఫిజిక్స్ అండ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్, అండ్ అలానే పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్, ఇలా 1,00,000కు పైగా బిట్స్ ను కూడా మనం మన యాప్ లో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే రైల్వేలో ఇయర్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఒక్కసారి మన కోర్స్ గురించి విన్న తర్వాత ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ ని డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ ని పర్చేస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ అనేది మేము అందించడం అయితే జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీతో 1,200 రూపీస్కే మన కోర్స్ ని అందించడం అయితే జరుగుతుంది. అండ్ అలానే 6 మంత్స్ వ్యాలిడిటీ కావాలన్నా కూడా 6 మంత్స్ వ్యాలిడిటీతో 750 రూపీస్కే మన కోర్స్ ని అందించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ప్లే స్టోర్ లోకి వెళ్ళి డెమో క్లాసెస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. చూసి నచ్చినట్టయితే కోర్స్ ని పర్చేస్ చేయండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి మనకి ఎన్ని వేకెన్సీస్, ఎన్ని అప్లికేషన్స్ అనేవి వచ్చినాయో క్లియర్ గా చూసి తెలుసుకుందాం. సో టోటల్ గా మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయమ్మా? 21 జోన్స్ అయితే మనకి ఇక్కడ టోటల్ గా 21 జోన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఏ జోన్ కి ఎన్ని అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది, ఇక్కడ కేటగిరీ వైజ్ అప్లికేషన్స్ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ వన్ జమ్మూ అండ్ శ్రీనగర్ కి మనం చూసుకున్నట్టయితే యూఆర్ లో 3,002, అండ్ అలానే ఎస్సీకి సంబంధించి 6,056 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. అండ్ అలానే ఎస్టీకి సంబంధించి 2,992, అంటే నియర్లీ 3,000 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది ఎస్టీలో. ఈ జమ్మూ అండ్ శ్రీనగర్ జోన్ కి ఇంతమంది అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ అలానే ఓబీసీకి సంబంధించి 18,297 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ సంబంధించి 2,060. టోటల్ గా ఎంతమంది జమ్మూ అండ్ శ్రీనగర్ కి అప్లై చేశారంటే 32,407 మెంబర్స్ ఈ జోన్ కి అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ అలానే అహ్మదాబాద్ చూసుకున్నట్టయితే టోటల్ గా ఎంతమంది అప్లై చేశారు? 14,135 మెంబర్స్ అయితే దీనికి అప్లై చేయడం జరిగింది. అండ్ అలానే అజ్మీర్ మనం చూసుకున్నట్టయితే టోటల్ గా ఇక్కడ ఈ టేబుల్ లో మనం చూసుకున్నా సరే అప్లికేషన్స్ అనేవి అజ్మీర్ కే ఎక్కువగా ఉన్నాయి. టోటల్ గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అజ్మీర్ కి? 47,997, నియర్లీ 48,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే ప్రయాగ్రాజ్ సంబంధించి ఇక్కడ
కేటగిరీ వైజ్ అయితే ఎంతమంది అప్లై చేశారని ఉంది, బట్ నేనైతే నెట్ టోటల్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అలానే ప్రయాగ్రాజ్ చూసుకున్నట్టయితే మనం 41,807 మెంబర్స్ అయితే ప్రయాగ్రాజ్ జోన్ కి అప్లై చేయడం అయితే జరిగింది. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బెంగళూరు కూడా మాక్సిమం మన తెలుగు వాళ్ళు అప్లై అయితే ఖచ్చితంగా చేస్తారు. మన జోన్ కాకుండా, మన సికింద్రాబాద్ జోన్ కాకుండా ఇంకా వేరే జోన్స్ కి అప్లై చేద్దామని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన వాళ్ళైతే బెంగళూరుకి అప్లై చేస్తారు. కాబట్టి బెంగళూరుకి సంబంధించి యూఆర్ లో ఎంతమంది అప్లై చేశారు? 3,806 మెంబర్స్ అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ అలానే ఎస్సీ వాళ్ళు 4,130 మెంబర్స్, అండ్ అలానే ఎస్టీ వాళ్ళు 1,558 మెంబర్స్, అండ్ అలానే ఓబీసీకి సంబంధించి 6,118, అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి 444 మెంబర్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. టోటల్ గా ఈ బెంగళూరుకి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగిందమ్మా? 16,056 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో కాంపిటీషన్ అనేది ఎలా ఉందో అనేది మీకు క్లియర్ గా అప్లై చేసే వాళ్ళ బట్టి మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. కాంపిటీషన్ అనేది ఎంత ఎక్కువగా ఉంది, ఒక్క పోస్ట్ కి ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ అలానే భోపాల్ మనం చూసుకున్నట్టయితే టోటల్ గా 30,677 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ఈ భోపాల్ జోన్ కి సంబంధించి. అండ్ అలానే భువనేశ్వర్ మనం చూసుకున్నట్టయితే 38,047 అప్లికేషన్స్ అయితే ఈ భువనేశ్వర్ జోన్ కి సంబంధించి రావడం అయితే జరిగింది. అండ్ అలానే బిలాస్పూర్ మనం చూసుకున్నట్టయితే 30,642 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అలానే చండీగఢ్ మనం చూసుకున్నట్టయితే 25,287 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అండ్ అనదర్ వన్ చెన్నై. ఈ చెన్నై గురించి కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అనంటే చెన్నై కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. చెన్నై మన సికింద్రాబాద్ జోన్ కాకుండా, ఇంకా నెక్స్ట్ సికింద్రాబాద్ జోన్ కాకుండా మన తెలుగు వాళ్ళు ఇంకా దేనికి అప్లై చేస్తారంటే బెంగళూరు, చెన్నై, ముంబై వీటికి ఖచ్చితంగా అప్లై చేస్తారు. మరి చెన్నై యొక్క కాంపిటీషన్ గురించి కూడా మనం ఖచ్చితంగా క్లియర్ గా తెలుసుకోవాలి. మరి చెన్నైలో యూఆర్ కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు? 3,638 మెంబర్స్. అండ్ అలానే ఎస్సీకి 7,332 మెంబర్స్, అండ్ అలానే ఎస్టీకి 1,496 మెంబర్స్, అండ్ అలానే ఓబీసీ చూడండి ఇక్కడ ఓబీసీకి చాలా ఎక్కువ మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది ఈ చెన్నై జోన్ కి సంబంధించి. 11,094 మెంబర్స్ అనే వాళ్ళు దీనికి అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 485 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. టోటల్ గా ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది చెన్నై జోన్ నుంచి? 24,045 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గౌహతికి టోటల్ గా ఎన్ని అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది? 56,034 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి గౌహతి కాంపిటీషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయని అంటే అక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు, పోటీ పడే అభ్యర్థులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్ అనేది కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలానే కోల్కతాకి మనం చూసుకున్నట్టయితే 27,352 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే మాల్దాకి మనం చూసుకున్నట్టయితే 12,268 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ముంబై మనం ఖచ్చితంగా ముంబై గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముంబైకి చూసుకున్నట్టయితే 1,200 వేకెన్సీస్, నియర్లీ 1,200 వేకెన్సీస్ అయితే ముంబై నుంచి ముంబై జోన్కి సంబంధించి ఉన్నాయి. మరి ఈ 1,200 వేకెన్సీస్ కి ఎంతమంది పోటీ పడుతున్నారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1,24,895 అప్లికేషన్స్ అయితే ఈ ముంబై జోన్ కి రావడం అయితే జరిగింది. సో కాంపిటీషన్ అనేది ఈ టేబుల్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ముంబైయే ఫస్ట్ ప్లేస్ లో ఉండడం అయితే జరిగింది. కాంపిటీషన్ అనేది కూడా ఎక్కువగా ఉంది, అప్లికేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ముంబైకి యూఆర్ కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు? 13,825. అండ్ అలానే ఎస్సీకి సంబంధించి 34,533. అండ్ అలానే ఎస్టీకి సంబంధించి 9,573. అండ్ అలానే ఓబీసీకి సంబంధించి 59,982. అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 6,983. అంటే ముంబై కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగానే ఉండబోతుంది అనేది మనం దీన్ని చూస్తే క్లియర్ గా మనకి అర్థమైపోతుంది. టోటల్ గా 1,24,895 అప్లికేషన్స్ అయితే ఈ ముంబై జోన్ కి రావడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి ముంబైలో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ముజఫర్పూర్, దీనికి సంబంధించి యూఆర్లో 332, అండ్ అలానే ఎస్సీలో 446, అండ్ అలానే ఎస్టీలో 106, అండ్ అలానే ఓబీసీలో 1,099,
అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ లో 137, టోటల్ గా దీనికి సంబంధించి 2120 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలానే మనం పాట్నా చూసుకున్నట్టయితే టోటల్ గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చి 6508 అప్లికేషన్స్ అయితే ఈ పాట్నాకి సంబంధించి రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ రాంచీకి కూడా ఎక్కువగానే అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. మన రాంచీకి చూసుకున్నట్టయితే యూఆర్ లో 9563, అండ్ అలానే ఎస్సీకి సంబంధించి 30,280, అండ్ అలానే ఎస్టీకి సంబంధించి 11,770, అండ్ అలానే ఓబీసీకి సంబంధించి 58,280, అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి 6,732. టోటల్ గా ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది? 1,16,625 అప్లికేషన్స్ అయితే ఈ రాంచీ జోన్ కి రావడం అయితే జరిగింది. సో కాంపిటీషన్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలానే మన సికింద్రాబాద్, మనం ముఖ్యంగా అందరూ కూడా మనం దీని గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. మన సికింద్రాబాద్ జోన్ కి కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. టోటల్ గా మనకి ఈ ఏఎల్పి వేకెన్సీస్ లో మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ జోన్ కి 1400+ వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది. 1400+ వేకెన్సీస్ అయితే ఈ సికింద్రాబాద్ జోన్ కి రావడం అయితే జరిగింది. మరి ఏ జోన్ కి ఏ కేటగిరీలో ఎంతమంది అప్లై చేశారో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ సికింద్రాబాద్ జోన్ లో ఏ కేటగిరీకి ఎంతమంది అప్లై చేశారు, కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా డిసైడ్ అయిపోండి. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలానే దట్టు అప్లికేషన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా అయితే మన సికింద్రాబాద్ జోన్ కి రావడం అయితే జరిగింది. టోటల్ గా ఈ ఏఎల్పి నోటిఫికేషన్ లో మన సికింద్రాబాద్ జోన్ కి వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బట్ కాంపిటీషన్ కూడా మనకే ఎక్కువగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఇక్కడే అప్లై చేస్తారు. మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సికింద్రాబాద్కి ఇస్తారు. తర్వాత ముంబై, చెన్నై అండ్ అలానే వీటికి నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సికింద్రాబాద్ జోన్కి యూఆర్కి సంబంధించి 12,010 మెంబర్స్ అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ అలానే ఎస్సీకి సంబంధించి 30,660, అండ్ అలానే ఎస్టీకి సంబంధించి 11,257, అండ్ అలానే ఓబీసీకి సంబంధించి 74,253 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి 4,806 మెంబర్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్ గా ఎంతమంది అప్లై చేశారు ఈ సికింద్రాబాద్ జోన్ కి? 1,32,986 మెంబర్స్ అయితే దీనికి అప్లై చేయడం అయితే జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పటి నుంచి మైండ్ లో ఫిక్స్ అయిపోండి. చాలా హార్డ్ వర్క్ అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంది. ఈ సిలిగురి నుంచి టోటల్ గా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? మనకి 37,642 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ తిరువనంతపురం నుంచి మనకి టోటల్ గా 7,512 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. టోటల్ గా మనకి ఎన్ని అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందమ్మా? 8,40,944 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ 11,000 పోస్టులకు కూడా ఆ అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి కాంపిటీషన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది మేడం? మరి ఒక్క పోస్ట్కి ఎంతమంది పోటీ చేస్తున్నారు మేడం? మన ఇక్కడ ఈ టేబుల్లో చూసుకున్నట్టయితే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీ గురించి మీకు ఇంకొంచెం క్లియర్గా, మీరు ప్రిపరేషన్ అనేది ఎంత హార్డ్గా చేయాలో ఇప్పుడు ఈ టేబుల్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు క్లియర్గా అనలైజ్ చేయడం అయితే జరిగింది. సో ఒక్క వేకెన్సీకి ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అనేది అనలైజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మనం గోరఖ్పూర్ నుంచి, ఇవి హై కాంపిటీషన్ జోన్స్ అనమాట. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ జోన్స్లో. ఈ 11 జోన్స్లో కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అప్లికేషన్ రావడం వల్ల కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే అక్కడ ఉన్న వేకెన్సీస్ బట్టి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గోరఖ్పూర్ నుంచి వేకెన్సీస్ అనేవి ఓన్లీ 105 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 105 వేకెన్సీస్కి ఎంతమంది అప్లై చేశారు? 15,902. అంటే ఒక్క పోస్ట్కి, ఒక్క వేకెన్సీకి ఎంతమంది పోటీ పడుతున్నారు? ఓన్లీ ఫర్ సింగిల్ పోస్ట్ 150 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అంటే ఒక్క పోస్ట్కి 150 మంది పోటీ పడుతున్నారు. అండ్ అలానే మనం చండీగఢ్ చూసుకున్నట్టు అయితే టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 187 వేకెన్సీస్ కి ఎంతమంది అప్లై చేశారు? 25,000+ మెంబర్స్ అయితే అప్లై చేశారు. అంటే ఒక్క పోస్ట్ కి 135 మెంబర్స్ అయితే పోటీ పడడం జరుగుతుంది. అండ్ అలానే చెన్నైలో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేస్తారు. కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చెన్నైలో ఈ 24,045 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి టోటల్ గా చెన్నైకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 186 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. మరి ఆ 186 వేకెన్సీస్ కి ఎంతమంది పోటీ పడుతున్నారు?
ఒక్క పోస్ట్కి 129 మెంబర్స్, అంటే ఒక్క పోస్ట్కి 129 మెంబర్స్ పోటీ పడడం అయితే జరుగుతుంది. అంటే చెన్నైలో కాంపిటీషన్ అనేది ఎంత ఎక్కువగా ఉంది అనేది అర్థమైపోతుంది. వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయి అండ్ అలానే అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఒక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అలానే త్రివేంద్రం నుంచి టోటల్గా ఒక్క పోస్ట్కి 117 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. ముంబైలో 1200+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా, ఆ 1200+ వేకెన్సీస్కి ముంబైలో 1193 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా, ఆ 1193 వేకెన్సీస్కి ఒక్క వేకెన్సీకి ఒక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారు? 105 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అండ్ అలానే అహ్మదాబాద్ మనం చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి 96 మెంబర్స్ అయితే పోటీ పడడం జరుగుతుంది. సికింద్రాబాద్ జోన్ కాంపిటీషన్ అనేది సికింద్రాబాద్ జోన్ కూడా ఎక్కువగానే ఉంది. ఒక్క పోస్ట్కి 94 మెంబర్స్ అయితే పోటీ పడుతున్నారు. అంటే కాంపిటీషన్ అనేది ఎంత ఎక్కువగా ఉంది, ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు, అంటే మీకు ఒక జాబ్ రావాలంటే మీరు వాళ్ళందరికంటే ఎంత ముందుండాలి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్క పోస్ట్కి 96 మెంబర్స్ అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ అనేది చేయాలి, మీరు ఎంత కన్సిస్టెన్సీతో చదవాలి, మీరు ఎంత డిసిప్లిన్తో చదవాలి, ప్రతిదీ కూడా మైండ్లో పెట్టుకోండి. చదివేదంతా కూడా ఒక మీకు అర్థమయ్యే విధంగా కూడా రాసుకోండి. రివిజన్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ని తెలుసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ని తెలుసుకొని ఓకే ఎగ్జామినర్ అనేవాడు ఇలా ఇస్తాడు, క్వశ్చన్స్ అనేవి ఇలా ఇస్తాడని మీరు క్లియర్గా అర్థం చేసుకొని మాక్ టెస్టులు రాస్తే మీకు వందలాది క్వశ్చన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మాక్ టెస్టులు అనేవి కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. సో సికింద్రాబాద్ జోన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. ఒక పోస్ట్కి 94 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. సో కాంపిటీషన్ అనేది సికింద్రాబాద్ జోన్కి చాలా ఎక్కువగానే ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే రాంచీ మనం చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి 90 మెంబర్స్ అయితే పోటీ చేయడం జరుగుతుంది. అండ్ అలానే గౌహతి మనం చూసుకున్నట్టయితే 83 ఒక్క పోస్ట్కి. అండ్ అలానే జమ్మూ మనం చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి 81 మెంబర్స్. అండ్ అలానే బెంగళూరు కూడా హైలీ కాంపిటేటెడ్ జోన్ అనమాట. బెంగళూరు కూడా ఒక్క పోస్ట్కి 80 మెంబర్స్ అయితే పోటీ పడటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉన్న జోన్స్ ఏంటి మరి? ఫస్ట్ వన్ మనం మాల్దా చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి 22 మెంబర్స్. ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి, అప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్క పోస్ట్కి 22 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అండ్ అలానే కోల్కతా మనం చూసుకున్నట్టయితే టోటల్గా వేకెన్సీస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, బట్ అప్లికేషన్స్ అనేవి అక్కడ మనకి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్క పోస్ట్కి 33 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అండ్ అలానే భువనేశ్వర్ మనం చూసుకున్నట్టయితే 47 మెంబర్స్. అండ్ అలానే ముజఫర్పూర్ చూసుకున్నట్టయితే 50 మెంబర్స్. భువనేశ్వర్ మనం చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి 47 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అండ్ అలానే ముజఫర్పూర్ మనం చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి 50 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అక్కడ వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి అండ్ అప్లికేషన్స్ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది కూడా అక్కడ తక్కువగానే ఉంది. అండ్ అలానే బిలాస్పూర్ మనం చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి 59 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అండ్ అలానే పాట్నా మనం గమనించినట్టయితే 63 ఒక పోస్ట్కి 63. అండ్ అలానే సిల్గుర్ మనం చూసుకున్నట్టయితే ఒక్క పోస్ట్కి కూడా 63. అండ్ అలానే అజ్మీర్ మనం చూసుకున్నట్టయితే 67. అండ్ అలానే భోపాల్ మనం చూసుకున్నట్టయితే 68. ఒక్క పోస్ట్కి 68 మెంబర్స్ అయితే పోటీ పడడం అయితే జరుగుతుంది. అండ్ అలానే ప్రయాగ్రాజ్ మనం చూసుకున్నట్టయితే 69 మెంబర్స్ పోటీ పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే కాంపిటీషన్ అనేది సికింద్రాబాద్ జోన్కి మన వాళ్ళు ఎవరైతే ఎక్కువగా అప్లై చేస్తారో ఆ జోన్స్కే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. ఒక్కసారి చూసుకోండి, ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోండి. మీరు హార్డ్ స్టడీని అయితే చేయకండి, స్మార్ట్ స్టడీని అయితే ఖచ్చితంగా చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీలో ఈ ఇయర్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి మన కోర్స్ గురించి తెలుసుకోండి. ఒకసారి డీటెయిల్గా నేనైతే మన కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఈ కోర్స్ చాలా బాగుంది, మేము చేయగలం, మేము చదువుకోగలం, నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా కోర్స్ని ఖచ్చితంగా పర్చేజ్ అయితే చేయండి. ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది. మనం
ముఖ్యంగా ఇప్పుడు ఏఎల్పి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏఎల్పికి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. కేవలం 1200 రూపీస్కే మనం మన కోర్సుని 1 ఇయర్ వ్యాలిడిటీతో అందించడం అయితే జరుగుతుంది. మనం ఇంకేం అందిస్తున్నాం, ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ వీడియోస్, ఎన్సీఆర్టీ బిట్స్ ప్లస్ పీవైక్యూస్ అండ్ అలానే టెక్స్టువల్ ఫిజిక్స్ అండ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అలానే పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ఇలా 1,00,000కు పైగా బిట్స్ ని మనం అందించడం అయితే జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీతో 1200 రూపీస్కే మనం మన కోర్సుని అందించడం జరుగుతుంది. అండ్ అలానే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ కూడా కావాలంటే మన దగ్గర 6 మంత్స్ వ్యాలిడిటీ కూడా అవైలబుల్ గా ఉంది. 750 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిడిటీతో మనం మన కోర్సుని అందించడం అయితే జరుగుతుంది. రైల్వే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక్కసారి ప్లే స్టోర్ లోకి వెళ్ళి మన యాప్ ని డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ అయితే ఉంటాయి, డెమో క్లాసెస్ ని ఖచ్చితంగా చూడండి. చూసి నచ్చినట్టయితే కోర్సుని పర్చేస్ చేయండి. ఇప్పుడు మాక్ టెస్ట్లు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మనం మాక్ టెస్ట్ అండ్ అలానే ప్రతిరోజు కూడా ఆర్ఆర్బీకి సంబంధించి లైవ్ క్లాసెస్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీతో మీకు అందించడం అయితే జరుగుతుంది. యూట్యూబ్లో మన లైవ్ క్లాసెస్ కూడా అవుతాయి. ఒకసారి లైవ్ కూడా అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత మన ఫ్యాకల్టీని చూసి ఓకే మాకు పర్ఫెక్ట్గా మాకు క్లియర్గా అర్థమవుతుందంటే ఖచ్చితంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసి డెమో క్లాసెస్ విని కోర్స్ని పర్చేస్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలని అనుకుంటే ఇక్కడ మన పిఆర్ అకాడమీ నెంబర్ అయితే ఉంటుంది. ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్, ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కావాలని అనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి క్లియర్గా తెలుసుకోండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఆర్ఆర్బీ ఏఎల్పి ఎగ్జామ్లో కట్ ఆఫ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన సికింద్రాబాద్ జోన్కి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలానే మొత్తం ఈ 21 జోన్స్లో మన సికింద్రాబాద్ జోన్కి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలానే కాంపిటీషన్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది. ఒక్క పోస్ట్కి ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అనేది ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మీరు అందరూ కూడా స్టడీ కాన్సన్ట్రేషన్తో చదువుకోండి. ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే. ప్రతి మినిట్ ప్రతి సెకండ్ కూడా మనకి వాల్యుబులే. సో టైంని అస్సలు వేస్ట్ చేయకండి. రైల్వేలో జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు మాత్రం టైంని అస్సలు వేస్ట్ చేయకండి. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ వీడియోలో మనకి క్లియర్గా అర్థమైపోయింది కదా ఏ జోన్కి ఎన్నెన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ జోన్కి ఎన్నెన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అసలు ఒక్క పోస్ట్కి ఎంతమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు, వాటన్నిటి గురించి క్లియర్గా అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. ఎవరైతే రైల్వేలో జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.